పనికి మాలిందానివనో, పనికి మాలినోడివనో, తెలివి తక్కువ దద్దమ్మవనో, నువ్వు ఏదో నిన్ను నలుగురు ఎన్ని రకాలుగా అనుకుంటారో నాకు తెలియదు. నీ ఇంటోళ్ళు బయటోళ్ళు, ఆఖరికి నీ మనసులో నీకు కూడా నా అంత ఎదవలేడు, నా అంత పనికి మాలింది లేదు అని నిన్ను గూర్చి నువ్వు అనుకుంటుండవచ్చు. నాకు తెలియదు నువ్వేమనుకుంటున్నావు. ఈరోజు ఇన్ని మాటలు పడ్డ నిన్ను దేవుడు ప్రత్యేకించుకున్నాడు. ఏ నోళ్ళైతే నిన్ను అలా సణిగినయో, గొణిగినయో, తృణీకరించినయో, దూషించినయో, ఎగతాళి చేసినాయో, అయ్యే నోళ్ళు నిన్ను ప్రశంసించేటట్టు నా దేవుడు చేస్తాడు. నా తమ్ముడు అది జరిగిద్ది. అరే నువ్వు వస్తా సోదరుడివిరా, నువ్వు ఎట్ట బతుకుతావరా అన్న నోళ్ళే నీ ద్వారా బ్రతికేటట్టు ఆయన చేస్తాడు. సౌలు విషయంలో ఇబ్బంది పడ్డ దేవుడు సమూయేలుకి ఏం చెప్పాడో తెలుసా? ఇంకా 8 ఏళ్ల తర్వాత పుట్టబోయే దావీదు గురించి, 8 ఏళ్ల తర్వాత పుట్టబోతున్నాడు. పుట్టి మళ్ళా ఆయన సౌలు దగ్గరికి లైన్లోకి వచ్చేటప్పటికి మొత్తం 30 ఏళ్ళు, 30 ఒక 8, 38 ఏళ్ళు. 38 ఏళ్ల తర్వాత అతని లైన్లోకి వస్తాడు ఈ దావీదు అనే వ్యక్తి. ఇతని లైన్లోకి రాకముందే 38 ఏళ్లకు ముందే నేను నా చిత్తానుసారమైనటువంటి మనస్సు కలిగిన వాను ఒకడిని కనుక్కున్నాను అన్నాడు. సౌలు పరిపాలన మొదలుపెట్టి 2 ఏళ్లలోపే తేడా పడ్డాడు. 2 ఏళ్లలోపే తేడా పడ్డాడు. ఆ సౌలు పరిపాలన 2వ సంవత్సరంలో ఉన్నప్పుడే సమూయేలు ఈ మాట అన్నాడు: దేవుడు నీ యొద్ద నుండి రాజ్యము తొలగించి నీ పొరుగువానికి ఇస్తానికి సిద్ధపడ్డాడు, తన చిత్తానుసారమైన మనస్సు గల యొక్కని కనుగొన్నాడు అని సౌలుతో చెప్తాడు. అప్పటికి సౌలు పరిపాలన మొదలుపెట్టి 2 years. అర్థమైందా? ఆ తర్వాత 8 ఏళ్లకు దావీదు పుడతాడు. పుట్టి 30 ఏళ్లకు లైన్లోకి వస్తాడు. మొత్తం 38 ఏళ్ల చరిత్ర, తర్వాత జరగబోయే చరిత్ర ముందే చెప్పేశాడు సమూయేలు. ఏమైనా అర్థమైందా మీకు? ఇప్పుడు దీన్ని బట్టి మీకు ఏం అర్థం కావాలో తెలుసా? సన్నివేశాలు జరిగి గతించిపోయిన తర్వాత మన జ్ఞాపకాల్లో ఉంటాయి, జరుగుతుంటే కొంచెం అర్థమవుతుంటుంది, కానీ జరగబోతున్న చరిత్ర మనకు తెలియదు. కానీ ఆయన మనందరినీ తల్లి గర్భములో పిండములుగా రూపింపబడక మునిపే మన చరిత్రలన్నీ ఎరిగి ఉన్నాడు. గట్టి కొట్టో. అబ్రహాముకి ఇంకా తర్వాత ఏం జరగబోతుందో దేవుడు ముందే ఎదిగి, భవిష్యత్తులో తన దాసుడు ఏమేం కార్యాలు చేయబోతున్నాడు ఎరిగి అంటాడు, నేను చేయబోయేది నా దాసుడైన అబ్రహాముకు దాస్తానా? అబ్రహాం ఇంత గొప్పవాడు, ఇంత మంచి మనిషి, కాబట్టి నేను దాచిపెట్టను, నేను అన్ని చెప్తా అబ్రహాం. కానీ సొదొమను ఏం చేయబోతున్నాడు చెప్పాడు. నేను వచ్చింది ఈ పనికని. అబ్రహాం ఆశ్చర్యపోయాడు, ఎందుకంటే అక్కడ లోతున్నాడు. ఈయన సహోదరుడి కొడుకున్నాడు అక్కడ. సొదొమ నాశనం చేస్తే లోతు పోతాడు. ఆల్రెడీ ఒకసారి పోయే పరిస్థితి వస్తే ఏరే కాపాడుకొని తీసుకొచ్చి ఆడ పెట్టాడు. అప్పుడన్నా సొదొమ దరిద్రులకు సిగ్గురాల, శత్రురాజులు వచ్చి తన్ని మొత్తం లాక్కొని పోతే అప్పుడన్నా దేవునికి వెళ్ళి తిరుగుతుంది. దరిద్రులు వచ్చి మళ్ళా మూర్ఖ పనులు చేసి దేవుని ఉగ్రతకు పాత్రులయ్యారు. అక్కడ లోతున్నాడు. లోతు దెబ్బతినే ఛాన్స్ ఉంది. నేనంటాడు, సొదొమ గొమొర్రాల పాపం విస్తారమైపోయింది, నా దగ్గరకు మొర వచ్చింది, ఆ మొర చొప్పున వాళ్ళు జరిగించలేదు చూసి ఫైనల్ చేసి, ఒకవేళ ఫైనల్ అయితే మొత్తాన్ని ఏమైనా చేసేద్దామని వచ్చాను, ఇట్లా చేయబోతున్నాను అబ్రహాం చెప్పాడు. సీక్రెట్ చెప్పాడు, ఏం చేయబోతున్నాడో చెప్పాడు, ఏ ప్రాంతాలని టార్గెట్ చేయబోతున్నాడో చెప్పాడు. దేవుని మనసు ఎలాంటిదంటే, ఆయనకు మనం అనుసంధానం అయ్యామనుకో, ఆయనకి దగ్గర అయ్యామనుకో, నాకే తొందర అనుకుంటే నాకన్నా తొందర ఆయనకి. స్తోత్రం. నేను కూడా దాచిపెట్టి నీకు చెప్పకూడదు అని అన్నీ చెబుతుంటా. ఆయన కూడా అంతే. ఆయన కొంచెం కనెక్ట్ అయ్యి కొంచెం దగ్గర అయ్యామంటే ఆయన చేయాలనుకుని అని చెబుతాడు. భూమి మీద ఎలాంటి విలయాలు రాబోతున్నాయో చెప్తాడు, ఏం జరగబోతుందో చెప్తాడు, నువ్వు ఎరిగిన వ్యక్తుల జీవితాలు ఏం జరగబోతుందో చెప్తాడు, నీ ఇంట్లో ఏం జరగబోతుందో చెప్తాడు. ఆయనకి నువ్వు ట్యూన్ అయితే చాలు, ఆయనకి నువ్వు కనెక్ట్ అయితే చాలు, అబ్రహాం లాగా నువ్వు ఆయనకి లింక్ అయితే చాలు, నీకు చెప్పకుండా దాచిపెట్టాడు.
ఆయన మనసు అది. బిడ్డలారా గుర్తుపెట్టుకోండి, ఈరోజు మారని మీ కుటుంబ సభ్యులను గురించి కలత చెందవాకండి. కన్నీరు విడిచి ప్రార్థన చేయండి, కానీ ఆందోళన పడకండి. నా దేవుడు వాళ్ళని దర్శించిన నాడు నీకంటే బలంగా మారతారు, నీకంటే బాగా కనెక్ట్ అవుతారు దేవునికి. నువ్వు కూడా చేయనంత భక్తి వాళ్ళు చేస్తారు. నువ్వు ప్రస్తుతాన్ని చూసి ఆందోళన పడుతున్నావు, కానీ ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని ఆయన నడుస్తున్నాడు. ఖచ్చితంగా జరిగిద్ది అది. ఎంతమంది విశ్వసిస్తున్నారు? ఆమేన్. నీ నమ్మిక చొప్పునే జరుగును గాక. ఆమేన్. అలాగున్న నీ విషయంలో కూడా దేవుడు చేయబోతున్న కార్యాలు నీకు తెలియవు, కానీ ఒకటి మాత్రం నిజం, సోదరుడా సోదరి, నీ భవిష్యత్తును దేవుడు ఎరుగున్నాడు. నువ్వు అడగటం కాదు, ఊహించటం కాదు, వీటన్నిటికంటే ఎక్కువైన కార్యములు నీ ద్వారా, నీ ఎడల, అలాగే నీ ద్వారా ఆయన చేస్తాడు. ఆయన చేయబోతున్నాడు. అది నువ్వు అనుభవిస్తావు, ప్రాక్టికల్గా అనుభవిస్తావు. నువ్వు నమ్ము, మనస్ఫూర్తిగా ఆమేనను. ఆమేన్, అంతే. ఎందుకంటే నువ్వు ఈరోజు మారు మనసు పొంది, రక్షణ పొంది, బాప్తిస్మం పొంది దేవుని బిడ్డవయ్యావు. అసలు ఇవన్నీ కాకముందే ఆయన నీతో వ్యవహరించాడు, నిన్ను వెంటాడాడు, ఈ కార్యం నీకు చూపించాడు. ఈరోజు ఒకప్పుడు అన్యుడిగా ఉన్న నువ్వు ఈరోజు నిత్య జీవానికి వారసురాలివి అయ్యావు, దేవుని కుమారుడివి, కుమార్తె అయ్యావు. ఇది నీకు వింత. ఒక్కసారి నీ గతాన్ని ఊహించుకో, గత జీవితాన్ని ఊహించుకొని ప్రస్తుతాన్ని చూడు. ఈ లైఫ్ని నువ్వు ఊహించావా? ఈ రక్షణానుభవం, ఈ బాప్తిస్మం పొంది, పాపాలు కడుక్కొని, పరిశుద్ధపరచబడి, జీవగ్రంథంలో పేరు సంపాదించుకొని, నిత్య జీవానికి వారసులను అవుతానని నువ్వు అనుకున్నావా? అనుకోలే. కానీ ఈరోజు చూస్తే, కొంచెం నీ గతాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే అసలు ఏం జరిగింది? ఈ వింతగా ఉంది నా జీవితం, భలే మలుపు తీసుకుంది అని ఈరోజు ఈ మలుపును బట్టి నువ్వు ఎంతో సంతోషపడుతున్నావు, ఎంతో ఆనందపడుతున్నావు. ఒకప్పుడు నువ్వు ఊహలో కూడా ఊహించని ఈ అనుభవం నువ్వు చూసి ఎలాగైతే సంబరపడుతున్నావో, భవిష్యత్తులో నా దేవుడు నీ ఎడల జరిగించబోయే ఆ కార్యాలను చూసి కూడా నువ్వు అంతకంటే ఎక్కువ ఆనందపడతావు. నమ్మితే మనస్ఫూర్తిగా స్తోత్రం చెప్పు అంతే, యేసునామంలో హల్లెలూయా. అదే జరుగునుగాక. సేవకులు కూడా, దైవజనులు కూడా చెప్తున్నా, అందరికీ పరిశుద్ధాత్మ ప్రేరణలోనే ఈ విషయాలు నేను మాట్లాడుతున్నా. నా దేవుడు ఆ కార్యాలు చేస్తాడు. ఆయన మన భవిష్యత్తు ఎరిగున్న దేవుడు. ప్రస్తుతానికి బాగున్నావా? మంచిది. భవిష్యత్తులో ఇంకా బాగుండేటట్టు నా దేవుడు కార్యం చేస్తాడు. నువ్వు ఇప్పుడు దావీదు అనుకోలా ఇశ్రాయేలుకు రాజు అవుతానని. దావీదు ఏమన్నా కలగన్నాడా? కనీసం వాళ్ళ నాన్నకు కూడా నమ్మకం లేదు. యెష్షయికి నమ్మకం లేకనే మిగిలిన వాళ్ళనేమో సైనికులుగా యుద్ధ విద్యలు నేర్పడానికి పంపించి, దావీదుకి గొర్రెలు కాసే కర్ర చేతికిచ్చి గొర్రెలు గాయనని పంపించాడు. సమూయేలు తైలపు కొమ్ము తీసుకొచ్చి, నీ కొడుకుల్లో ఒకరిని దేవుడు రాజుగా అభిషేకించమని పంపాడయా, నీ కుమారులను నా ముందుకు రప్పించు అన్నప్పుడు దావీదును ఒక్క నాపి మిగిలిన వాళ్ళందరిని రప్పిస్తాడు. ఎందుకు ఆపాడు అంటే, యెష్షయి మనస్సులో దావీదు ఒక వేస్ట్ ఫెలో లాగా ఉన్నాడు. అనుభవం లేనోడు, పిల్లోడు, తెలియనోడు, తెలివి తక్కువోడు, ఆ గొర్రెలు గాయటమే కష్టవాడు. వాడు రాజయ్యి వాడు యుద్ధం వెలగబెట్టేది ఎక్కడుంది? లేదు, వాడు వేస్ట్ క్యాండిడేట్ అని ఆ ఒక్కడిని వదిలిపెట్టి మిగిలిన వాళ్ళందరినీ రప్పించాడు. వచ్చిన వాళ్ళ పక్కకు పొమ్మంటున్నాడు దేవుడు. నేను చెప్తున్నాను, ఈరోజు నువ్వు తిట్లు తింటుండొచ్చు, తన్నులు తింటుండొచ్చు, దూషణ పాలవుతుండొచ్చు, నువ్వు పనికి మాలిందానివనో, పనికి మాలినోడివనో, తెలివి తక్కువ దద్దమ్మవనో, నువ్వు ఏదో నిన్ను నలుగురు ఎన్ని రకాలుగా అనుకుంటారో నాకు తెలియదు. నీ ఇంటోళ్ళు, బయటోళ్ళు, ఆఖరికి నీ మనసులో నీకు కూడా నా అంత ఎదవలేడు, నా అంత పనికి మాలింది లేదు అని నిన్ను గూర్చి నువ్వు అనుకుంటుండవచ్చు. నాకు తెలియదు నువ్వేమనుకుంటున్నావు. కానీ ఒకటి మాత్రం నిజం,
దావీదు గురించి దావీదుకు నమ్మకం లేదు, వాళ్ళ అన్నోళ్ళకి నమ్మకం లేదు, వాళ్ళ నాన్నకి నమ్మకం లేదు, ఎవరికి లేదు. అందుకే మిగిలిన వాళ్ళందరూ తప్పించి దావీదుని ఆపాడు. విచిత్రం ఏంటంటే వీళ్ళందరూ వేస్ట్ గాడు లేదా వేస్ట్ సరుకు అని పడేసినటువంటి ఆ వ్యక్తిని దేవుడు కోరుకున్నాడు. ఈరోజు ఇన్ని మాటలు పడ్డ నిన్ను దేవుడు ప్రత్యేకించుకున్నాడు. ఏ నోళ్ళైతే నిన్ను అలా సణిగినాయో, గొణిగినాయో, తృణీకరించినాయో, దూషించినాయో, ఎగతాళి చేసినాయో, అయ్యే నోళ్ళు నిన్ను ప్రశంసించేటట్టు నా దేవుడు చేస్తాడు. పనికి మాలింది అనుకున్నా, ఆ పనికి మాలిందే దిక్కైంది నాయన ఇప్పుడు మాకు అనే పరిస్థితికి తెస్తాడు దేవుడు. పనికి మాలోడు అనుకున్నాను, ఆ పనికి మాలోడే దిక్కయ్యాడు ఇప్పుడు మాకు నాయన స్తోత్రం అనుకునేటట్టు చేస్తాడు ఆయన. నా తమ్ముడు అది జరిగిద్ది. అరే నువ్వు ఉత్త సోదరుడివిరా, నువ్వు ఎట్ట బతుకుతావరా అన్న నోళ్ళే నీ ద్వారా బ్రతికేటట్టు ఆయన చేస్తాడు. నువ్వు అనుకోవు, నీ వాళ్ళు అనుకోరు. దావీదు టైపే. మీరు అనుకుంటే ఎంత, అనుకోకపోతే ఎంత, నేను అనుకున్నా అది జరిగిద్ది అంటాడు ఆయన. చివరికి ఎంతమంది వస్తే అందరినీ పక్కకు పంపించాడు. సమూయేలుకి ఆశ్చర్యం, అరే ఒక్కొక్కడు కొలతలు చూస్తుంటే సూపర్గా ఉన్నారు, వీళ్ళందరినీ పంపిస్తున్నాడు, ఇంకెవరు ఉన్నారా? నీ కుమారులందరూ నా ఎదుటికి వచ్చారా, ఇంకెవరన్నా ఉన్నారంటే ఇంకనో కడసారి వాడు ఉన్నాడు, వాడు చిన్నోడు. తప్పివాయా బలివాళ్ళగా ఉన్నాను. వాడు గొర్రెలు గాయటమే చేత కావట్లేదు వాడికి. వాడు ఒక వేస్ట్ గాడు. వాడిన అరే పిలవండి రా వాడిని అంటే పిలవండి రా. వాడు ఇప్పుడు పిలిస్తే ఎప్పుడు కొత్తాడు వాడు, పిలవండి. చిన్న వయసు అమాయకంగా వస్తున్నాడు దావీదు. అలాంత దూరంలో ఉండగానే దైవజనుడితో దేవుడు మాట, అదిగో నేను కోరుకొని వాడు వచ్చుచున్నాడు, అతడే ఓ ఆ నూనె పోయిపోమన్నాడు. వాణిని నా కొరకు ఇశ్రాయేలు మీద రాజుగా ప్రతిష్ఠించి అభిషేకించమని పంపించాడు. నాయన ఈరోజు నీ మీద నూనె వచ్చేటట్టు చేశాడు ఆయన, అభిషేకం వచ్చేటట్టు చేశాడు. కోరుకున్నాడు నిన్న. ఎంతోమందికి లేని భాగ్యం నీకు ఇచ్చాడు. అది కృప కదా. దైవజనుడు చెప్తున్నాను నేను. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళు మిమ్మల్ని భవిష్యత్తులో నా తండ్రి మళ్ళా సిద్ధపరచబోతున్నాడు మీలో. కొంతమందిని లేకపోతున్నాడు ఆయన పని కొరకు. ఊహకు మించిన కార్యము చేసి, ఎంతమంది నమ్ముతున్నారు? 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. ఆ దావీదుకు తోడైన దేవుడే నీ దేవుడు, అదే దేవుడు నా దేవుడు. హల్లెలూయా. వేస్ట్ గాళ్ళు అనిపించుకున్న వాళ్ళని తీసుకొచ్చి నిలబెడతాడు. అదే ఆ ఛాలెంజ్లో తీసుకుంటాడు దేవుడు. ఇప్పుడు ఆల్రెడీ మీకు అందరికి ఆ టైటిల్ వచ్చిందా? అయితే ఇంకేం లైన్లో ఉన్నారు మీరు. ఇది మొదటి సంగతి. మన భవిష్యత్తును ఎరిగిన దేవుడు మన ఎడల ఆయన జరిగించబోయేటువంటి కార్యాలు నీకు తెలియదు, నాకు తెలియదు, మన వారికి తెలియదు, కానీ ఆయనకు తెలుసు. అందుకే అది దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మనతో ఆయన వ్యవహరిస్తున్నాడు, మనతో నడుస్తున్నాడు, నడిపిస్తున్నాడు. కొన్ని నీకు అర్థమైనాయి, కొన్ని ఇంకా అర్థం కాలేదు, భవిష్యత్తులో అర్థం అవుతాయి. ఇది మొదటి విషయం. ఆయన మన భవిష్యత్తును ఎరిగినవాడు. అబ్రహాముకి ఇంకా పిల్లలు పుట్టకముందే అబ్రహాం పిల్లలకి ఏం ఆజ్ఞాపిస్తాడో తెలుసుకొని ఎప్పుడో భవిష్యత్తులో అబ్రహాం చేయబోయే కార్యాలను గురించి సంతోషించి ఇప్పుడే ఆ రహస్యాలన్నీ ఓపెన్ చేసేసాడు. అబ్రహాం నిజంగా ఆ పని చేసినప్పుడు కదా దేవుడు అబ్రహాంకి అన్ని బయలుపరచాల్సింది. కానీ ఎప్పుడో భవిష్యత్తులో ఆయన చేయబోయే కార్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతాన్ని ఆయనకి దీవిస్తున్నాడు, ప్రస్తుతాన్ని దీవెనకరంగా మారుస్తున్నాడు. ఇది మొదటి సంగతి నీకు అర్థం కావాలి. అర్థమైందా? ఎప్పుడో పుడతారు, ఎప్పుడో ఆయన వాళ్ళకి ఆజ్ఞాపిస్తాడు, అది ఎప్పుడో భవిష్యత్తులో జరగబోదు. ఆ ఎప్పుడో జరగబోయేదాన్ని, ఎప్పుడో ఆయన చేయబోయేదాన్ని ఇప్పుడే దృష్టిలో పెట్టుకొని ఇప్పుడే ఆయనకు అన్నీ చెప్తానంటాడు. ఆయన అట్ట చేసినప్పుడు చూద్దాంలే దేవా
అని ఒకవేళ మీరు కానీ నేను కానీ దూతలు కానీ అన్నారనుకో, అప్పుడు ఆయన ఏమంటాడు తెలుసా? నేను ఉన్నవాడను, అన్ని కాలములలో ఉన్నవాడను, భూత భవిష్యత్ వర్తమాన కాలములలో ఉన్నవాడను, నాకు తెలుసు, నోరు ముయ్యండి అంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళు నిజంగా అంత గొప్పవాళ్ళు అయినప్పుడు చూద్దాంలే దేవా అంటే ఊరుకోడు. నాకు తెలుసే, నేను చూసి వచ్చాను, అవుతాడు అంతే, అది జరిగిద్ది. భవిష్యత్తులో ఏదో గొప్పవాడు అవుతాడంట, అందుకని ఇప్పుడే అన్నీ చెబుతాడంట. సరే, కానీ ఇది ఇష్టం అనేదానికి లేదు. ఖచ్చితంగా అబ్రహాం అంతే చేశాడు. అబ్రహాంకి దేవుడు ఏది దాచలేదు. అలాగే ఈరోజు నీతో నాతో కూడా దేవుడు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కొన్ని అడుగులు వేస్తున్నాడు. అందుకు సంతోషించాలి మనం. దేవునికి మహిమ. ఇప్పుడు దాకా నేను మీకేం చెప్పానంటే, నిన్ను దేవుడు అలా చేస్తాడు, నిన్ను దేవుడు ఇలా చేస్తాడని చెప్తే మీకు కొంచెం మనసులో అంతేనంటావు, నిజంగా జరిగిద్దంటావు, ఏమో అన్న చెబుతుంటే నిజంగా చాలా హాయిగా ఉంది మనసుగా అని మీకు అనిపిస్తుంది. కానీ ఇప్పుడు మీకు మళ్ళీ ఇంకో డౌట్ వచ్చింది. ఏం డౌట్ వచ్చిందంటే, కొంతమందికి జ్ఞానాన్ని గూర్చి డౌట్ వచ్చింది, కొంతమందికి వయస్సును గూర్చి డౌట్ వచ్చింది, కొంతమందికి వాళ్ళకున్న పరిస్థితుల విషయంలో డౌట్ వచ్చింది. శాలేమన్న చెప్తున్నాడు, పరిశుద్ధాత్మ స్వరమే అనుకుందాం, నిన్నేదో దేవుడు చేయబోతున్నాడు, నిన్ను అలా చేయబోతున్నాడు, ఇలా చేయబోతున్నాడు అంటే, నాకు అన్నీ అయిపోయి ముసలమ్మనయ్యా, ఇంకేంది నా భవిష్యత్తు, ఆయన చెప్పటం నేను వింటాం అని కొంతమందికి ఇప్పుడు వయసు సమస్య వచ్చింది. నేను చెబుతున్నా, నీకు వస్తే 70 వచ్చినాయో 80 వచ్చినాయో, మహా అయితే 80 వచ్చి అసలు అంతా అయిపోయిందని రాసుకున్న మోషే లైఫ్ని దేవుడు తీసుకొని లైన్లోకి మరో 40 ఏళ్ళు ఆయుష్కాలం ఇచ్చి 120 ఏళ్ళు బ్రతుకునిచ్చి 40 ఏళ్ళు ఆయన సేవ చేసేటట్టు దేవుడు వాడుకున్నాడు. కాబట్టి వయసు గురించి ఆలోచించే వాళ్ళకి వయసు గురించి నిమిత్తం లేదు. నాకంతా అయిపోయింది, ఇంక నేనేం పనికొస్తాను అనుకున్న స్థితిలో ఉన్న నిన్ను కూడా ఆయన భవిష్యత్తులో వాడుకోగలడు. అది ఎలాగో నన్ను అడగొద్దు, ఆయన తీసుకొస్తాడు లైన్లోకి. ఏ విధంగా నీ ద్వారా కార్యాలు చేస్తాడో, ఇక్కడ కూర్చున్నోళ్ళు, ముసలోళ్ళు, ఏమండి పెద్ద వయసోళ్ళు, ముసలమ్మలు, ముసలయ్యలు, ఆ లైవ్లో ఉన్నోళ్ళు, ఎవరైనా ఈ డౌట్ వస్తే సమాధానం ఇది. ప్రతిదానికి బైబిల్లోనే ఉంది ఆన్సర్. కాబట్టి ఇప్పుడు వయసు సమస్య వాళ్ళ సంగతి పక్కన పెట్టేద్దాం. నాకంత జ్ఞానం లేదు, నాకంత సామర్థ్యం లేదు, నాకంత ధైర్యం లేదు, నాకంత అనుకూల పరిస్థితులు లేవు, నా కుటుంబం అంతా గందరగోళంలో ఉంది, ఇదంతా కొలిక్కొచ్చి ఏదో ఒక మంచి ఆశీర్వాదం వచ్చేది ఎప్పుడు. కొంతమందికి నాకేమో ఒంటి నిండా రోగాలు, అసలు నేను బాగుపడేది ఎప్పుడు, ఇతరులకు దీవెనగా నేను మారేది ఎప్పుడు, దేవుని పాత్ర అయ్యేది ఎప్పుడు, ఇతరులు నన్ను మెచ్చుకునే పొజిషన్కి నేను వెళ్ళేది ఎప్పుడు, సచ్చేటట్టున్నాను ఇప్పుడే. ఇట్లా రకరకాల డౌట్లు పెట్టుకొని ఉంటారు. ఇప్పుడు నేను చెప్పినవి ఖచ్చితంగా మీలో కొంతమందికి వచ్చి ఉంటాయి. ఒక్క మాట, అసలు మనకి ఎన్ని రోజులు జీవితం ఇచ్చాడో, మన ద్వారా ఏమేం చేయాలనుకున్నాడో అన్నీ దేవునికి తెలుసు. వీటితో పాటు అసలు మనకి ఏమేమి శక్తులు ఇచ్చాడో, మనకి ఎలాంటి పవర్స్ ఇచ్చాడో కూడా మనకు తెలియదు, మన చుట్టూ వాళ్ళకి తెలియదు, ఆయనకు తెలుసు. ఇది రెండో సంగతి. మన భవిష్యత్ ఏమవుతుందో దేవునికి తెలుసు. రెండవది, మనకి దేవుడిచ్చినటువంటి పవర్స్ ఏవైతే ఉన్నాయో అవి నీకు తెలియదు, నాకు తెలియదు, ఆయనకు తెలుసు. అందుకే లోకం మొత్తం వెధవా అని నిన్నంటే దేవుడు లాగి తంతాడు. ఎవడురా దరిద్రుడా వెధవా అంటావు, వెధవలా చేశానంట్రా, వెధవలా చేశానా నేను, వెధవలు చేసేవాళ్ళ కనపడుతున్నాను నేను, పనికి మనలోడా. ఈ మాట అన్నందున నువ్వు వెధవవి, ఈ మాట అంటున్నా నిన్ను కూడా నేను వెధవలా చేయలే. వెధవలు చేసే వెధవ పని నేను పెట్టుకుంటానా? నేను సృష్టించిన ప్రతి ఒక్కడికి నేను ఇచ్చిన శక్తులు వాడికి ఉంటాయి. కాకపోతే అవి సంబంధిత సమయం వచ్చిందాకా వానికి బయలుపరచబడవు. అర్థమైందా? ఆ సమయం వచ్చినప్పుడు వాళ్ళు అవి మేలుకునేటట్టు నేను చేస్తాను, అవి లైన్లోకి వస్తాయి. వాడు కూడా ఆశ్చర్యపోయే విధంగా వాడిని వాడుకుంటా అంటాడు దేవుడు తన బిడ్డ విషయంలో. ఆయన స్పందన అది. దీనికి మీకు బైబిల్లో నిరూపణ. మిథ్యానీయులు
ఇశ్రాయేలీయుల్ని ఒక ఆట ఆడుకుంటున్న రోజులై. ఈ మిద్యానీయులు ఇశ్రాయేలు ఒక ఆట ఆడుకుంటున్న రోజులై. అలాంటి రోజుల్లో ఇశ్రాయేలీయుల పరిస్థితి ఎంత దారుణంగా అయిపోయిందంటే పబ్లిక్గా పనులు కూడా చేసుకోలేని పరిస్థితికి వచ్చారు. వాళ్ళు పబ్లిక్గా పనులు కూడా చేసుకోలేని పరిస్థితికి వచ్చారు. దాగి 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 బతకాల్సి వచ్చింది ఆ మిద్యానీయుల దెబ్బకి ఇశ్రాయేలీయులు. ఆ టైంలో ఉన్నవాడు గిద్యోను. గానుగ చాటున గోధుమల్ని దొళ్ళగొట్టుకుంటుంటే గానుగ చాటున దాగి దాగి పని చేస్తుంటే దేవుడు ఆయన దగ్గరికి వచ్చి అంటాడు, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు అంటాడు. పరాక్రమం గల బలాఢ్యుడు గానుగ చాటున ఎందుకు దాక్కున్నాడు? పరాక్రమం గల బలాఢ్యుడు సింహం వలె ముందుకు రావాలి కదా. కానీ మీరు చెప్పండి, దేవుని మాట అబద్ధమైద్దా? దేవుని మాట అబద్ధమైద్దా? అంటే మనకి గిద్యోను చూస్తున్నప్పుడు, గిద్యోను ఉన్న సన్నివేశాన్ని చూస్తున్నప్పుడు మనకి గిద్యోన్లో పిరికోడు కనపడతాడు. ఎందుకంటే గానుగ చాటున గోధుమలను దొడగొట్టుకుంటున్నాడు కాబట్టి. అంటే చాటున బతుకుతున్నాడు, దాగి బతుకుతున్నాడు కాబట్టి అతనిలో మనకి ఒక పిరికోడు కనపడతాడు. కానీ దేవుడు అతన్ని ఏమని పిలిచాడంటే, న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయంలో పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని పిలిచాడు. అతని దగ్గర పరాక్రమం ఏది? అతని దగ్గర బలం ఏది? ఆ శూరత్వం ఏది? ఆ వీరత్వం ఏది? కానీ ఆయన అంటాడు, పరాక్రమం గల బలాఢ్యుడా అంటాడు. ఎలా అంటాడు ఆ మాట? అసలు నాకు అర్థం కాదు. ఓ పిరికోడిని పట్టుకొని అంటే దేవుడిచ్చే సమాధానం ఏంటంటే, ఒక మనిషిని సృష్టించేటప్పుడు వానిలో ఏమేం పెట్టానో సృష్టించిన నాకు తెలుసు, కానీ సృష్టింపబడిన వానికి కానీ వాని చుట్టూనోళ్ళ కానీ తెలియదురా పిచ్చిమాలోకం అంటాడు ఆయన. మీరు ఎంతమందికి అర్థమైందో ఏమో? అర్థమైతే చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. ఏం అర్థమైంది ఇప్పుడు చెప్పండి పెద్దగా. ఏ తలాంత ఒకటి కాదు, ఒకటి కంటే ఎక్కువ ఉండొచ్చు. అసలు ఎవరెవరిలో ఏమేమి పెట్టాడో, ఎవరెవరికి ఏమేమి కృపలు ఇచ్చాడో ఇచ్చిన ఆయన మనకు చెప్తే తప్ప మనకు అర్థం కాదు. మనకేమో గిద్యంలో పిరికోడు కనపడుతున్నాడు, కానీ దేవుడు వచ్చి అంటాడు పరాక్రమం గల బలాఢ్యుడా అంటాడంటే గిద్యంలో పరాక్రమము బలము రెండు దేవుడు ఉంచి ఉన్నాడు. ఆ సంగతి గిద్యోను కూడా తెలియదు. కానీ మీరు గమనించండి, గిద్యోను పిరికోడని మనం అనుకున్నాం, నాలో పిరిగితనం ఉందని గిద్యోను కూడా అనుకున్నాడు. కానీ పరాక్రమము బలము రెండు ఉన్నాయని దేవుడు అంటాడు. చివరికి ఏది జరిగింది మీరు చెప్పండి? దేవుడు అన్నదే జరిగింది. నిజంగా కనీసం వాళ్ళ మీద ఎలాంటి దాడి చేయకుండా కాగడాలు వెలిగించి కుండల పగలగొట్టి యుద్ధానికి గెలిచాడండి. ఎలా గెలిచాడో ఇంటికి పోయి చదువుకోండి న్యాయాధిపతుల గ్రంథంలో. విచిత్రమైన యుద్ధం, కామెడీగా జరిగింది ఆ యుద్ధం. అలాంటి యుద్ధంలో మిద్యానీయులు ఒక ఆట ఆడుకుంటాడు. ఎంత చిత్రమో! మనకు కనపడేది దాగి ఉన్న ఒక పిరికివాడు, కానీ దేవునికి కనపడింది పరాక్రమము గల బలాఢ్యుడు. ఎలా అన్నాడు దేవుడు ఆ మాట అంటే, ఆ సామర్థ్యం దేవుడు అతనికి ఇచ్చున్నాడు కనుక అతనికి ఇచ్చినవేవో ఇచ్చిన దేవుడికి తెలుసు, పొందిన అతనికి కూడా తెలియదు. ఆ ఉన్న సంగతులు రేపాడనమాట. నీకు అవి ఇచ్చున్నాను నాయన, అవి ఇప్పుడు వాడకంలోకి రావాలి. అట్లాగే ఇప్పుడు నేను మీ ముందు పరిచర్య చేస్తున్నాను. నాకు ఇవ్వబడిన ఈ సామర్థ్యాలు అనేవి నాకు తెలియవు ఆనాడు. అసలు ఇంత కృప నాకుందని, ఇలాంటి డిజైనింగ్ నాలో జరిగిందని నాకు తెలియదు ఆనాడు. నా చిన్న ఫ్యామిలీని నడిపించుకోవటం చేతగాని స్థితిలో ప్రాణం పోతే బాగుండు, చచ్చిపోదామని ఆలోచనలు చేసుకున్న బతుకు నాది. కానీ నాకు ఇవ్వబడినటువంటి ఈ కృపలన్నీ నన్ను సృష్టించిన నా దేవుడికే తెలుసు, కానీ నాకు తెలియదు, నన్ను కన్నోళ్ళకి తెలియదు, నా చుట్టూ ఉన్నోళ్ళకి తెలియదు, ఎవరికి తెలియదు. కానీ ఆయనకు తెలుసు. ఎందుకంటే
ఈ శాల్తీని రెడీ చేసింది ఆయన కదా. ఎవరండి ఈ శాల్తీని రెడీ చేసింది? నా తల్లిదండ్రులు అని మీరు అంటారేమో. అబ్బే, అసలు వాళ్ళు నన్ను కావాలనుకుని కన్న వ్యవహారం కాదు, వద్దనుకుంటే పుట్టినోడిని నేను. స్తోత్రం. 7 కందే, 7 కందంటావా మా అమ్మ. నేను పిల్లలు లేకనా నేను ఉన్న సై నేను చాలదు. కరువు రోజులు, కష్టాల రోజుల్లో వాళ్ళకి ఫుడ్ పెట్టడమే కష్టమైంది, ఇంక నేను ఒకటి ఎందుకు. మనం 8వ శాల్తీ. ఫస్ట్ కొడుకు ఫస్ట్ కూతురు అనుకోండి, ఇష్టపడి కన్నారు అనుకోవచ్చు. ఈ లాస్ట్లో కన్నాడు వేస్ట్ సరుకు ఇది. ఇక ఆపరేషన్ చేయించుకొని రిక్షా బండి కూడా ఎక్కిందంట మా అమ్మ. పెద్దోళ్ళు చెప్పారమ్మా, 5 ఆడపిల్లల తర్వాత ఒక్క మగబిడ్డ పుట్టాడు, ఒకడేమో అపహరణకు గురయ్యాడు, ఇంకొకడు పుడతాడేమోనమ్మా అని వాళ్ళు అలా అంటే ఎక్కిన దిగిందంట. ఆ రిక్షా దిగింది, మన భూమి మీదకి దిగాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇష్టపడి మురిపెంతో ముద్దులతో కన్నది అనుకున్న స్థితి. కానీ నేననేవాడిని ఒకడిని ఉనికిలోకి రావటం నా తల్లిదండ్రుల చిత్తంలో లేదు, కానీ నా సృష్టికర్త అయిన దేవుని చిత్తంలో ఉంటాయి. ఈరోజు నీ గురించి కూడా నువ్వు అదే ఆలోచన చేయి. నీకు ఇవ్వబడిన కృపలు ఇప్పుడు నీకు అర్థం కాకపోవచ్చు, కానీ భవిష్యత్తులో నీకు అర్థమవుతాయి. అర్థమైనాడు నీ మైండ్ బ్లోయింగ్ అనుకో పక్క. అన్నీ మీకు బైబిల్లో చూపిస్తాను, నా లైఫ్లో చూపిస్తాను. 2 రకాలుగా మీకు ఆధారాలు చూపించి మాట్లాడుతున్నాను. నేనేదో కల్పితాలు మాట్లాడటల్లా. ఎంతమందికి అర్థమైంది? అది మనకివ్వబడిన కృపలేంటో, మనకిచ్చిన సామర్థ్యాలు ఏంటో, మనల్ని ఎలా డిజైన్ చేశాడో ఆ నిర్మించినటువంటి ఆయనకు తెలుసు, మనకు తెలియదు. ఆ సమయం వచ్చిందాకా, ఆ సన్నివేశంలోకి వచ్చిందాకా, మనలో దాచబడినవి ఆయన మళ్ళా రేపిందాకా, మనకు చూపిందాకా మనకు అర్థం కాదు. ఒక సమయం వచ్చింది, పరాక్రమం గల బలాఢ్యుడా అంటాడు, బలాఢ్యురాలా అంటాడు, సేవకురాలా అంటాడు, సేవకుడు అంటాడా, నీవు నా దాసుడివి ఉపేక్షింపక నిన్ను ఏర్పరచుకున్నాను అంటాడు. నీవు నా దాసురాలివి, నువ్వు నా పని చేయాలి, ఆ కృపలు నీకు ఇచ్చిన లే నడు పా అంటాడు. నువ్వు పరిగెత్తాల్సి వచ్చింది. నిన్ను ఎంత గొప్ప ప్రణాళికలో ఏర్పరచుకున్నాడో నీకు తెలియదు. పిచ్చి పెట్టినట్టు పిచ్చిదానిలాగా పిచ్చోళ్ళలాగా తిరుగుతూ ఉన్నావు. తిరుగుతానే ఆయన పట్టేసుకుంటాడు నిన్ను. అడిగి తిరుగుతున్నా నీ పిచ్చి పట్టినట్టు రా పనుందిరా నీతో లాక్కొస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంతే, మారిపోద్ది అట్లా. విరవబడని రొట్టె ఒంటిగానే ఉంది, విరవబడిన రొట్టె అనేకులకు ఆహారమైంది. అట్లాగే నువ్వు ఒంటరి రొట్టెగా ఉన్నావా? అలా ఉండనిచ్చి సడన్గా పట్టుకొని విరుస్తాడు. విరవబడుతున్నప్పుడు కొంచెం గాయపడతావు, బాధపడతావు, మొత్తుకుంటావు, కుయ్యో ముర్రో అంటావు. ఆ విరవబడిన అనుభవం పూర్తయిన తర్వాత విస్తారం అవుతావు, అనేకులకు ఆహారం అవుతావు. చేస్తాడుగా. అత్తరు బుడ్డి పగలగొట్టక మునుపు ఏ స్మెల్ లేదు. మరి అత్తరు బుడ్డి పగలగొట్టింది, గదంతా పరిమళంతో నిండింది. అలాగూ నిన్ను పగలగొట్టక మునుపు నీ నుండి ఏ పరిమళం బయటికి రాదు. ఏదో టైం చూసి కొడతాడు. గది నిండా పరిమళ సువాసన వెదజల్లినట్టు నీ సాక్ష్యం పరిమళిస్తుంది. విరవబడినప్పుడే విస్తారం అవుతావు, పగలగొట్టబడినప్పుడే పరిమళిస్తావు. ఆ పని దేవుడు తీసుకుంటాడుగా. ఆల్రెడీ లైన్లో పెట్టాడు నిన్ను. స్తోత్రం. ఒక రేంజ్లో విరవబడుతున్న అనుభవంలో కొంతమంది ఉన్నారు, పగలగొట్టబడుతున్న అనుభవంలో కొంతమంది ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, ఈ 2 అనుభవాలు నిన్ను విస్తారం చేయటానికి, నిన్ను పరిమళింపజేయటానికే. నాయనా, ఎందుకు? నిన్ను పరిమళింపజేయటానికి, నిన్ను విస్తరింపజేయటానికి.
ఏం కంగారు పడద్దు, ఏం ఒత్తిడి నువ్వు ఏదో ఇదవుతున్నట్టుగా నువ్వు ఇది కావద్దు. ఎందుకంటే మూడో మాట కూడా చెప్పేస్తున్నా సందర్భంలో, నీ భవిష్యత్తును ఎరుగున్న దేవుడు, నీకు ఇచ్చిన టాలెంట్స్, తలాంతులు ఏమి ఇచ్చాడో ఆయన ముందే ఎరుగున్న దేవుడు. దీంతోపాటు నువ్వు విరగొట్టబడిన అనుభవం, పగలగొట్టబడిన అనుభవాలని మాట్లాడినప్పుడు శ్రమలే గుర్తొస్తాయి నీకు. విరగొట్టబడటము, పగలగొట్టబడటం అనే రెండు శ్రమానుభవానికి గుర్తనుకోండి. ఆ శ్రమానుభవాన్ని నీకు నాకు మనకి రప్పించేటప్పుడు మనం ఏ స్థాయిలో భరించగలమో అది కూడా ఎరుగున్నాడు ఆయన. అంటే నీ కెపాసిటీ ఎరుగున్నాడు ఆయన. కొంతమంది అంటారు, తట్టుకోలేకపోతున్నాను అన్నయ్య అంటారు. నేను నవ్వుకుంటాను. తట్టుకోలేనన్ని నీ మీదికి రప్పించేదానికి ఆయన అన్యాయస్తుడు కాదు, ఆయన అజ్ఞాని కాదు, తెలియనోడు కాదు. తట్టుకోలేకపోతున్నా డైలాగ్ వాడుతున్నావు కానీ ఇంకా అన్నైనా తట్టుకునే దమ్ము నీకు ఇచ్చాడు దేవుడు, నాకు ఇచ్చాడు దేవుడు. మనం ఏదో ఒక డైలాగ్ అలా అంటాం, తట్టుకోలేకపోతున్నాను, ఏం కాదు. నిద్రలో కూడా అనుకోవద్దు నువ్వు తట్టుకోలేనని నీకు ఇవ్వడం. నేను చెప్పానా? 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం చెప్పింది చూడు. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగజేయును. అది అంటే మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. నువ్వు టెన్షన్ పడద్దు, ఏదో నీకు ఎక్కువ అవుతుందని ఎక్కువ కానీయుడు. ఎంతవరకు అవసరమో, ఎంతవరకు తట్టుకునే శక్తి నీకుందో ఆ లోపే అనుమతిస్తాడు, కానీ అంతకు మించి రానీడు. అంటే టోటల్గా వచ్చేది ఖాయం అంటావు. అంటే ముందు చెప్పే కదా, పగలగొట్టబడకపోతే పరిమళం రాదు, విరగొట్టబడకపోతే విరవబడింది అనుభవం రాదు. విస్తారం కామని ఆశయమో విస్తారం కావాలని, ఆశయమో పరిమళించాలని. మరి నేను జోక్యం చేసుకుంటానంటే వద్దు ఆయన, తట్టుకోలేకపోతున్నా అంట. ఎట్లా నువ్వు అంటాడు ఆయన. ఇప్పుడు చెప్పండి, అవి రెండు జరగాలంటే ఈ అనుభవం రావాలిగా. దావీదు ఊరక రాజయ్యాడా? తరమబడ్డాడు, ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్న అనుభవాల్లోకి వెళ్ళాడు. తైలం నెత్తి మీదకి వచ్చి, సమయంలో వచ్చి నెత్తి మీద తైలం పోయగానే ఇంకా డింగమనిపోయారు, ఆ సింహాసనం ఎక్కలా. ఇక్కడ తైలం పడకముందన్న నయ్యం ఎవరు పట్టించుకోవాలా? సమూహంలో వచ్చి దావీదు మీద తైలము పోయకముందు అన్నలు ద్వేషించలా. ఎప్పుడైతే వాళ్ళందరినీ పక్కన పెట్టి వాళ్ళ కళ్ళ ముందు ఆ చిన్నోడి మీద తైలం పోసారో ఇక వాళ్ళు అసూయ పట్టం మొదలు పెట్టారు. స్తోత్రం. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అడవికి పోతే అంతకుముందు సింహాలు లేవు, ఆ తర్వాత సింహాలు కనపడుతున్నాయి. అంతకుముందు ఎలుగుబంటులు లేవు, ఆ తర్వాత ఎలుగుబంటులు కనపడుతున్నాయి. అంతకుముందు సౌలు దగ్గర పిలుపు లేదు, ఇప్పుడు సౌలు దగ్గర పోవాల్సి వచ్చింది. అంతకుముందు గొలియాతు లేడు, ఇప్పుడు గొలియాతు గడలైన్లోకి వచ్చాడు. అంతకుముందు సౌలు దాడి లేదు, ఇప్పుడు అడుగడుగున సౌలు దాడి. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరిగే పరుగు. ఏం తైలం పట్టమో ఏమోనయ్యా, బతుకంతా తిరణాలు అయిపోయింది అనుకుంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమైనా అర్థమైందా మీకు? దావీదు అనుకుని ఉంటాడు, దేవా అందరిని నిలబెట్టి నన్ను పిలిచి నెత్తి మీద నూనె పోసావు, సావమనే బతకమనే. వాళ్ళందరూ బాగానే ఉన్నారు, ఈ దుర్మార్గుడు ఏది నాయన నా వెంట పడ్డాడు. ఎవరు? సౌలు. వాళ్ళందరిని వదిలిపెట్టి నా వెంట పడ్డాడు ఏంది నాయన అంటే దేవుడు అంటాడు, నేను నిన్నే రాజుగా చేయాలనుకున్నా. రాజుగా చేయాలంటే సింహాసనం ఎక్కించాలి, అడవుల్లో పెట్టి తిప్పుతున్నా ఇది నాయన. ఈ ఎగచాట్లేంది నాయన? అసలు నువ్వు పిలిచిన పిలుపుకి నన్ను నడిపిస్తున్న తీరిక అసలు సంబంధమే లేదు దేవా. ఇంటి మొఖం చూసి సంవత్సరాలు అయిపోయింది, నా బతుకంతా కొండల్లో కోనల్లో తిరగాల్సి వచ్చింది. ఆ దుర్మార్గుడు ఎప్పుడో చంపుతాడు అర్థం కావట్లేదు. ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని తిరుగుతున్నాను ఆయన. నూనె పోసింది ఎందుకైనా? అందరూ నువ్వు రాజు అవుతావు అంటే రాజు అవటం ఇప్పుడు ఇట్లా అయిపోయి తిరుగుతున్నాను నాయన అని ఎంత బాధపడ్డాడో. ఈరోజు అదే అనుభవాల్లో నువ్వున్నావు. నీకు ఇచ్చిన దర్శనాలు, నీకు ఇచ్చిన పిలుపు, నీకు ఇచ్చినటువంటి అనుభవాలు
అవన్నీ ఒక రకంగా ఉన్నాయి, నువ్వు ప్రయాణిస్తున్న తీరు ఒక రకంగా ఉంది, గందరగోళంగా ఉంది నీకు. డోంట్ వరీ. ఇదంతా నేను నలుపుటలో నీలో ఉన్న పరిమళాన్ని వెలిగి తీసే ప్రక్రియలో భాగమే తప్ప ఇంకొకటి కాదు. తెలుసా మీకు? ఇది నిన్ను విస్తారము చేయడానికి దేవుడు తీసుకున్నటువంటి స్టెప్సే తప్ప ఇంకొకటి కాదు. ఎందుకంటే ఆయన నమ్మదగినవాడు. ఎవరైనా ఇదే నువ్వు నమ్మాలి. కాదు నన్ను నాశనం చేయడానికే దేవుడు నన్ను లైన్లోకి తీసుకున్నాడు అని అనుకుంటావా? నీ నమ్మిక చొప్పునే నీకు కలిగిద్ది. నువ్వు అది తీసుకుంటావా, నేను చెప్పింది తీసుకుంటావా? మర్యాదగా నేను చెప్పింది తీసుకో, ఇది జరిగిద్ది. స్తోత్రం. ఏది కావాలి నీకు? లేదన్నా నన్ను నాశనం చేయడానికే దేవుడు పూనుకున్నాడంటే చూసి ఆమె అంటాడు. చివరికి నీ కర్మ అంతే కాలిద్ది, ఎందుకంటే అదే నమ్ముతున్నావు కాబట్టి. కానీ క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచి దేవుని ప్రేమించే నీకు మేలు కలగటానికే సమస్తము సమకూడి జరుగుతాయి అని నువ్వు నమ్మితే నీ నమ్మిక చొప్పున నీకు కలిగిద్ది. నీకు ఎదురయ్యే ప్రతి శోధన, ప్రతి శ్రమ, ప్రతి ఇబ్బంది, ప్రతి వేదన నీకే ప్లస్గా మారతాయి. పక్కా. నువ్వు ఇది నమ్మితే ఇది జరిగిద్ది. లేదు రివర్స్లో నమ్ముతావా, అనుభవించు, అదే జరిగిద్ది. ఇంతకు ఏది నమ్మాలనుకుంటున్నారు? ఏది నమ్మదలుచుకోలేదా? మీకేమర్థమైంది చెప్పండి అమ్మో. ఏమర్థమైంది? దేవుడు నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, శోధనలో నిన్ను విడిచిపెట్టి పోడు, కంటి పాపల తోడుండి నిన్ను కాచుకుంటాడు, కన్న తండ్రిలా తోడుండి నిన్ను ఆదుకుంటాడు. నమ్ము ఇష్టమా, ఇది సత్యం, వీడబోకుమా విశ్వాసం. ఈ పాటలు బాగానే పాడుతున్నావు, ఇక్కడ బతికేటట్టు కనపట్టాలా. నీతో ఆశలు తీరతాయంట, నిరాశలు కావంట, అసలు బతికేటట్టు పోయేటట్టు ఉన్నావు అని మీలో కొంతమంది ఆత్మ ఘోషిస్తుందని నాకు తెలుసు. అయినా సరే మళ్ళీ చెబుతున్నాను, అంత తేలిగ్గా నువ్వు పోవు. దేవుడు నిన్ను పోనీయుడు, నువ్వు పోదామన్నా పోనీయుడు. స్తోత్రం. ఇప్పుడు యేసయ్య రూపు నీకు రావాలి, అప్పుడే నువ్వు ఆకర్షణీయమైన పాత్రవి. అది రావాలంటే తోమాల్సింది తప్పదు. ఇప్పుడు చెప్పండి, కాల్చబడని స్వర్ణానికి విలువ ఉందా? లేదు. మేఘాలు చీల్చబడినట్టు విడిపోకపోతే వర్షం అన్ని ప్రాంతాలకు కురిసిద్దా? ప్రకృతి నియమం అది. చక్కగా బీడుబారిన భూమిని గాయపరచకపోతే పంట వచ్చిద్దా? రాదు. బండశిల కొట్టి 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 చక్కగా పోతే సుందరమైన శిల్పం కాదు. అలాగే పగలగొట్టబడిన బుడ్డిలో పరిమళం వెలికి రాదు. అలాగే విరవబడని రొట్టె విస్తారం కాదు. బిడ్డ, నా దేవుడు నీ జీవితంలోకి, నా జీవితంలోనికి, మన జీవితంలోకి అనుమతించి మీరు చూస్తూ ఉన్నారు. సమస్యలు, ఇబ్బందులు, నిందలు, అవమానాలు, దూషణలు, ద్వేషాలు ఎదుర్కోవటం మీరే కాదు, నేను కూడా మీకంటే ఎన్నో రెట్లు ఎక్కువ నేను ఫేస్ చేస్తాను. ఇప్పుడు కాదు, సంవత్సరాలుగా నేను అనుభవాల్లో నుంచే వస్తున్నాను. నాదేం దాచబడిన జీవితం కాదే, పబ్లిక్ లైఫ్, బాహాటంగా ఉన్న లైఫ్ నాదే. కానీ నేను ఒకటి ఎరుగుదును, ఎన్ని వచ్చినా నేను అనుభవాల్లో నుంచే వస్తున్నాను. నాదేం దాచబడిన జీవితం కాదే, పబ్లిక్ లైఫ్, బాహాటంగా ఉన్న లైఫ్ నాదే. కానీ నేను ఒకటి ఎరుగుదును, ఎన్ని వచ్చినా అది నన్ను విస్తరింపజేసే దానిలో భాగమే, నన్ను పరిమళింపజేసే దానిలో భాగమే. అంతే తప్ప నా మీదే పగబట్టి ప్రతీకార చర్య తీసుకునేవాడు కాదు. నా శత్రువు కాదు ఆయన, మా నాయన. ఎవరైనా నా డాడీ, నన్ను పిచ్చిగా ప్రేమించే నా తండ్రి, నా కోసం చచ్చిపోయేంత తను అప్పగించుకున్న నా బంగారు తండ్రి. ఆయన నా శత్రువా? నాకేమన్నా, నా మీద ఏమన్నా పగబట్టాడా? మరి ఎందుకు
కొన్ని అనుభవాలు, కొన్ని ప్రతికూలతలు, కొన్ని దారుణమైనటువంటి వేదనామయమైన పరిస్థితి ఎందుకు అంటే అవి నాకు అవసరం. అవి నాకు అవసరం. నా పరిమళాన్ని వెదజల్లడానికి కావచ్చు, నన్ను ఇంకా విస్తారంగా అనేకులకు ఆహారం చేయడానికి కావచ్చు. ఇప్పుడు నీకు నష్టాలుగా, కష్టాలుగా, ఇబ్బందులుగా కనపడతాయి, కానీ కొంచెం నిన్ను గాయపరిచినట్టు కనపడతాయి, కానీ ఇవన్నీ నీ భవిష్యత్తు గేయాలకు మూలాలు అవుతాయి. నీ భవిష్యత్తు గేయాలు వస్తాయి నీలోంచి, గేయాలు. ఆ గేయాలకి ఇవి మూలాలు అవుతాయి. అలా చేస్తాడు ఆయన. ఏమండి, నిన్ను నలగొట్టడానికి, నిన్ను విర్రగొట్టడానికి ఆయన ఏమన్నా నీ మీద పగబట్టాడా? ఆయన ఏమన్నా నీకు శత్రువా? అరే, నువ్వు పాపివై ఉండగానే నిన్ను ప్రేమించి నీ కోసం ప్రాణం పెట్టిన వ్యక్తి ఈరోజు నువ్వు మారు మనసు పొంది, బాప్తిస్మం పొంది, నీ జీవితానికి ఆయనకు అప్పగించుకొని క్రొత్త జన్మ అనుభవంలోనికి వచ్చి నువ్వు ఆయన అడుగుజాడల్లో నడుస్తుంటే హత్తుకుంటాడా లేకపోతే మొత్తుతాడా? మరి ఎక్కువగా ప్రేమిస్తాడు కదా. నువ్వు శత్రువుగా వ్యవహరించినప్పుడే నీ కోసం ప్రాణం పెట్టినంతగా ప్రేమించినోడు ఇప్పుడు నువ్వు ఆయనకు మిత్రువు అయ్యావు. నిన్నెట్లా ద్వేషిస్తాడు? నిన్నెట్లా పగబడతాడు? కాదు కాదు కాదు, నీకెప్పుడు ఆయన శత్రువు కాదు. కొన్ని కఠినమైన పరిస్థితులు నీ జీవితంలో తారసపడటం, కొన్ని చేదైన అనుభవాల్లో కూడా నువ్వు ప్రయాణం చేయటం నిన్ను అలా అనిపిస్తుంది, కానీ వాస్తవానికి అవన్నీ కూడా భవిష్యత్తులో ఒక్కొక్కటి నీకు ఎదురు కాకపోతే నువ్వు ఎంత నష్టపోయేదానివో, ఎంత నష్టపోయేవాడివో నీకు భవిష్యత్తులో అర్థమైంది. ఈరోజు నీకు అనుభవం ఎదురైనటువంటి చేదైన అనుభవాలన్నీ భవిష్యత్తు ఆనందకరమైన సాక్ష్యాలు అవుతాయి. స్టార్టింగ్ నుంచి నేను అన్ని వైపుల నుంచి ఇబ్బంది ఎదుర్కొంటూ వచ్చాను. నేను ఎదుర్కొన్న చేదైన అనుభవాలు నా జీవితాన్ని అంతం చేస్తాయేమో అనుకున్నాను, కానీ కాదు. ఒక ఆశ్చర్యకరమైన మలుపు తీసుకుని అవి పరిమళంగా వెదజల్లబడటం అనేది జరిగింది. ఈ దశలో వచ్చిన తర్వాత కూడా, ఈ మెట్టుకు వచ్చిన తర్వాత కూడా నాకుండే నలుగుడు నాకుంది, నాకుండే శోధన నాకుంది, నాకుండే ప్రెషర్ నాకుంది. ఎందుకు దేవా అంటే ఆయన చెప్పే సమాధానం ఒకటే, నేను అన్నీ నీ మంచిగా చేస్తానని తెలుసు కదా. ఇంతకుముందు అనుమతించినవి కొంత పరిమళానికి దారితీస్తే ఇప్పుడు అనుమతించినవి విస్తారమైన పరిమళానికి దారితీస్తాయి. డోంట్ వరీ, నన్ను నమ్ము, అంతే. నన్ను నమ్ము, రిలాక్స్గా ఉండు. నన్ను నమ్ము, నా మీద అనుకో, రిలాక్స్గా ఉండు, నేను చూసుకుంటా. తట్టుకోలేని దేవా అని నేను అన్నాను. ఎందుకంటే తట్టుకోలేనంత ఆయన నాకు ఇవ్వడు. ఏదన్నా బరువు వేశాడు అంటే దాన్ని మోసే సామర్థ్యం నాకు ఇచ్చాడని నోరు మూసుకొని సహించాల్సిందే తప్ప తట్టుకోలేకపోతున్నాను దేవా అనే డైలాగ్ నేను వేయను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నాకు ఈ బరువు వేసావంటే నన్ను నమ్మావు, నీకు స్తోత్రం, హల్లెలూయా. ఇచ్చాడు, అంతే. బిడ్డలారా, గుర్తించారు కదా దేవుని 3 సంగతులు. 1, నీ భవిష్యత్తును ఆయన ఎరుగున్నాడు. 2, నీకు ఇచ్చిన సామర్థ్యతలు. నీ భవిష్యత్తు నీకు తెలియదు, ఆయన తెలుసు. నీకున్న సామర్థ్యాలు నీకు తెలియదు, ఆయన తెలుసు. అంతేకాదు, నువ్వు ఏ మోతాదులో మొయ్యగలవో, ఎంత శోధన తట్టుకోగలవో అది కూడా ఆయనకు తెలుసు. ఈ 3 ఎరిగున్న దేవుడు అన్నీ సమకూర్చి నీ మేలుకే జరిగిస్తూ ఉన్నాడు. దాని రిజల్ట్ అనేది ఫ్యూచర్లో ఇంకా కొంతకాలంలో నువ్వు పొందుతావు, నేను పొందుతా. ఈ నమ్మిక గలవారమై ప్రభు వైపు చూస్తూ, ఎందుకంటే నీలో ఉన్నవి ఆయనే తీయాలి బయటికి, ఆయనే తీయాలి బయటికి, ఆయనే తీర్చిదిద్దాలి. ఆయన వైపు చూసినప్పుడే నా లైఫ్ ఇలాగా ధన్యమైంది. మీకు కూడా చెప్తున్నాను, అటే చూడండి. ఖచ్చితంగా ఆయన ప్రమేయం ఉంది నీ లైఫ్లో, ఆయన జోక్యం ఉంది. నీ జీవితంలో ఇప్పటివరకు ఎదురైనవన్నీ కూడా ఆయనకు తెలియకుండా జరగలేదు, మొత్తం తెలుసు, అన్నీ చూస్తున్నాడు. తప్పకుండా ఇవన్నీ కూడా నీకు ఫేవర్గా మారేటట్టు ఆయన చేయబోతున్నాడు.
అందుకే రప్పిస్తాడు. ఓకే, అర్థమైంది కదా? అలాంటి పరిస్థితుల్లో నీకు సిద్ధపరచకపోతే అసలు ఈ కొలిమే రాదు. నీకు కొలిమి వచ్చిందంటే నువ్వు లైన్లో ఉన్నావు, ఆయన చేతుల్లో ఉన్నావు. ధైర్యంగా ఉండవు, విశ్వాసంతో ఎదుర్కో. మళ్ళీ చెప్పండి, నోరు తెరిచి అందరు చెప్పండి. నీకు అనుమతించబడిన శోధన అది నీ మేలుకా కీడుకా? డౌట్ లేదా? గట్టిగా చెప్పారు. ఎంతమంది ఒప్పుకుంటారు? చేతులు ఎత్తండి. అంటే ఇందాక విన్న మాట గట్టిగా పట్టుకున్నారు. కీడుకే అంటే ఆయన ఆమెను అంటాడేమో అని. మేలుకే ఖచ్చితంగా మేలుకే. ఎందుకంటే దేవుడు నీకు శత్రువు కాదు, నీకోసం ప్రాణం పెట్టిన మీ నాన్న. ఎందుకు రప్పిస్తున్నాడు దేవుడు నీకు ప్రతికూలతలు? చెప్పు, నోరు తెరిచి. నీలో ఉన్న పరిమళాన్ని, బుడ్డిలో ఉన్న అత్తరు పరిమళం బయటికి రావాలంటే అది బద్దలైపోవాల్సిందే. అలాగే నీ హృదయం బద్దలయ్యే అనుభవాలు వస్తేనే ఆ పరిమళం బయటికి వచ్చింది. అనేకుల కడుపు నింపే ఆహారం అవ్వాలి అంటే కృతజ్ఞతలు చెల్లిస్తాడు. రొట్టెను పైకెత్తి కృతజ్ఞతలు చెల్లించాడంటే ఆ చేతుల్లో నిన్ను చూసుకో, ఆ రొట్టె ప్లేస్లో నిన్ను ఊహించుకో. నిన్ను పైకెత్తి కృతజ్ఞతలు చెప్పాడంటే అర్థం ఏంటి తెలుసా? అనేక మంది కడుపులు నింపడానికి ఆ రొట్టె ఆహారమైనట్టు అనేకులకు దీవెనగా నిన్ను మారుస్తా. జరిగింది. లేకు, పైకి లేచి నిలబడ్డాం. ప్రస్తుతం ఎదురవుతున్న ప్రతికూలతల్ని బట్టి కృంగిపోవద్దు. అవసరమును బట్టి కొంచెము కాలము నీకు శ్రమ కలుగుతుందన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో అవసరమును బట్టి కొన్ని శ్రమలు మీకు కలుగుతున్నాయి, కానీ అమూల్యమైన మీ విశ్వాసము అగ్ని పరీక్షకు నిలిచి ప్రభువు ప్రత్యక్షమైనప్పుడు మెప్పు, మహిమ, ఘనత పొందడానికి అది కారణమైంది. ఈరోజు నీ జీవితానికి, నా జీవితానికి అనుమతించబడేటువంటి ఈ శోధనలు 2 ప్రయోజనాలు మనకు తెస్తాయి బిడ్డలారా. ఒకటి ఇక్కడ మన విస్తారంగా ఫలించడానికి అది కారణమైంది. రెండవది అక్కడ కూడా బహుమానం ఉంటుంది. నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి దూషించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. మీరు సంతోషించి ఆనందించండి, గంతులు వేయండి, మీ ఫలము పరలోకమందు అధికమగును అన్నాడు. అంటే ఇక్కడ మరియు అక్కడ బహుళ ప్రయోజనం ఉంది మనకు అనుమతించే వాటి వెనక. కాబట్టి మీరు ఫేస్ చేస్తున్న పరిస్థితుల్లో కలత చెందకుండా, కృంగిపోకుండా ధైర్యంగా ముందుకు సాగండి. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆయన పొరపాటును కూడా నిన్ను వదిలిపెట్టాడు. ఆయనకి తెలియకుండా నీ లైఫ్లో ఏది జరగదు. జరిగినవన్నీ నువ్వు తట్టుకోగలవు అని ఎరిగి నీకు అనుమతించాడు. తట్టుకుంటావు, గెలుస్తావు, పరిమళిస్తావు. ఇదే జరుగుతుంది. అన్నీ నీకే ఫేవర్గా మారుతాయి, అన్నీ నీకే అనుకూలంగా మారుతాయి, అన్నీ నీకే టర్నింగ్ పాయింట్స్ అవుతాయి. అన్నీ నీ తలను ఎత్తడానికి నా దేవుడు వాడుకున్న సాధనాలు అవుతాయి. సమస్తము ఆయనకు సేవ చేసినట్టు నీకు సేవ చేస్తాయి. అది జరిగితే నమ్మి కృతజ్ఞతలు చెప్పు. థ్యాంక్ యూ లార్డ్, నాతో స్ట్రైట్గా ఈ ఆల్ నైట్లో నన్ను దర్శించినందుకు నీకు వందనాలు, నన్ను సంధించినందుకు స్తోత్రాలు, నా హృదయ రహస్యములు ఎరిగి నాతో మాట్లాడినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరం చెప్దాం, స్తోత్రాలు చెప్దాం, నిండు మనసుతో కృతజ్ఞతలు చెప్దాం. పరిశుద్ధాత్మ దేవునికి, మనల్ని ధైర్యపరిచిన దేవునికి, మన భవిష్యత్తు నెరుగున్నానని మనకు మాట ఇచ్చిన దేవునికి, నీకు ఇచ్చిన సామర్థ్యాలు నీలో ఉన్నాయి. నిద్రాణమైన నేను మేలుకొల్పుతాను. నీకు ఏమి ఇచ్చానో నీకు తెలియదు, నీకు ఎంత కృపనిచ్చానో నీకు తెలియదు, నాకు తెలిసి ఇచ్చిన వాడికి వాటన్నిటిని నేను వినియోగంలో పెడతానని నాతో మాట్లాడిన దేవా నీకు స్తోత్రము, 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 స్తోత్రము. వయస్సు నిమిత్తము లేదు, జ్ఞానము నిమిత్తము లేదు, పరిస్థితుల నిమిత్తము లేదు, అన్నిటిని అధిగమించి నిన్ను నేను పరిమళింపజేస్తానని నాతో మాట్లాడిన దేవా
నీకు స్తోత్రము 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 సంతోషంగా అప్పగించుకుంటున్నాం ప్రభువా. విరువునైనా మమ్మల్ని విరువునైనా మమ్మల్ని పగలగొట్టునైనా మమ్మల్ని పగలగొట్టు, చెక్కునైనా మమ్మల్ని చెక్కు, కాల్చునైనా నీ అగ్ని చేత కాల్చి శుద్ధ సువర్ణముగా మార్చు. నీకు స్తోత్రము 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ముక్కు సూటిగా మాట్లాడినందుకు, చాలా వివరణాత్మకంగా తెలియజేసినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తా ఉన్నాం. ఈ విషయాలన్నిటిని బట్టి నీకు మహిమను ఆరోపిస్తూ ఉన్నాం. నా ప్రభువా, ఈ సంగతులన్నీ ఎత్తి ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు మేము ఎదుర్కొంటున్న చేదైన అనుభవాలు భవిష్యత్తులో మధురమైన అనుభవాలుగా, తీయని జ్ఞాపకాలుగా నువ్వు మార్చుతున్నందుకు స్తోత్రము. మార్పు చెందని మా కుటుంబ సభ్యులను గురించి, సమాజ ప్రజలను గురించి కూడా నువ్వు అద్భుతంగా మాట్లాడా. ఈరోజు మూర్ఖంగా ఉన్నవాళ్ళు భవిష్యత్తు పౌలులు అవుతారు. నేడు సౌలులే భవిష్యత్తు పౌలులు అవుతారు. మీకంటే ఎక్కువగా భక్తి చేస్తారు, మీకంటే పరిపూర్ణంగా ఉంటారు అనే మాట నువ్వు మాట్లాడావు. నీ కృతజ్ఞతలు ప్రభువా. ఈ విషయాలన్నిటిని బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తాం. హృదయ ఆలోచనలు పసిగట్టగలిగిన దేవా నాయనా, ఏనాడో మమ్మల్ని చేతబట్టావు, ఏనాడో మమ్మల్ని చేతబట్టావు, నడిపిస్తున్నావు. అంతవరకు నువ్వు ప్రేమించే గొర్రెలను వదిలిపెట్టావు నాయన. నీ కృతజ్ఞతలు చెల్లిస్తావు. ఈ మాటలన్నిటిని బట్టి నేను మహింపరుస్తూ యేసు నామములో ప్రార్థించి నిన్ను కృతజ్ఞతలతో మహింపరుచుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ ఉన్నోళ్ళు చూడండి, నాకు బాగా దప్పికవుతున్నాయి మంచినీళ్ళు. నీళ్లు నాకు దూరంగా ఉన్నాయా, నాకు దగ్గర ఉన్నాయా? అందరూ కనపడ్డ వాళ్ళు అందరూ చెప్పండి, ఓకేనా? నా నోటికి ఒక అడుగు దూరంలో ఉన్నాయా? అంతే కదా, ఒక అడుగు దూరంలో ఉన్నాయి. ఓకే, రైట్. ఇప్పుడు నోటి దగ్గరే ఉన్నాయి. ఇలాగున నేను సంవత్సరం నా నోటి దగ్గర పెట్టుకుంటే నా దప్పిక తీరిద్దా? ఎందుకంటే నీళ్లు నా దగ్గరే ఉన్నాయిగా, నా చేతుల్లోనే ఉన్నాయిగా. ఇది ఎలాగ అసంభవమో, నీళ్లు నాకు దగ్గర ఉండి నా చేతిలో ఉండి ఇలా సంవత్సరం ఉన్నా నా దాహం తీరనట్టే, మారు మనసు పొందకుండా పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది యేసయ్యను లోపలికి స్వీకరించకుండా నువ్వు దేవుని మందిరానికి వచ్చినా, మందిరంలోనే ఉన్నా, సంవత్సరాలు వెంబడించినా నిత్య జీవాన్ని పొందలేవు, పాప క్షమాపణ పొందలేవు, దేవుని జీవాన్ని పొందలేవు, జీవగ్రంథంలో పేరు సంపాదించలేవు. ఇవన్నీ నీకు దక్కాలంటే యేసుని నువ్వు తాగాలి, యేసును స్వీకరించాలి. యేసుని స్వీకరించాలంటే ముందు పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందాలి. అప్పుడు పరిశుద్ధాత్మ నీలో ప్రవేశిస్తాడు. అర్థమైందా? అప్పుడు నువ్వు దేవుని కొడుకువి, కూతురు అవుతావు, దేవుని రాజ్య వారసురాలు అవుతావు. అలా కాకుండా నేను మందిరానికి వెళ్తున్నానులే, ఇప్పుడుగా ఛానల్ నుంచి వెళ్తున్నాను, నేను కూడా పోతాలే పరలోకం అంటే అది జరగదు. అది ఎలాంటిదంటే దప్పికవుతున్నాడు నీళ్ళు దగ్గర పెట్టుకున్నట్టే తప్ప ప్రయోజనం లేదు. మరి ప్రయోజనం కావాలంటే ఈ నీటిని స్వీకరించాలి. అలాగూ యేసయ్య వల్ల నీవు ప్రయోజనం పొందాలంటే యేసుని నీ జీవితంలోనికి స్వీకరించాలి.